ఇక మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి బాందీ శారీస్ అండి. ఇదైతే ఎవర్ గ్రీన్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు మనం కంచి బార్డర్లో చూసాం కదా, ఈ శారీ వచ్చేసరికి మనకి వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ అనమాట. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ తోటి ఉంటుందండి. ఈ సీక్వెన్స్ కూడా మనకి ఎక్కడ తగలడం కానీ గుచ్చుకోవడం కానీ లేకుండా చాలా నీట్గా వీవింగ్లోనే వచ్చాయి. మిడిల్ పార్ట్ వచ్చేసరికి లైట్, ఇంకా బార్డర్కి వచ్చేసరికి ఇలా డార్క్లో ఉంటుందండి. ఇంకా శారీ ఓవరాల్గా ఇలాగే ఉంటుందన్నమాట. పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి బార్డర్లో ఎలా అయితే ఉందో డార్క్ కలర్లో, అదే మనకి బాందీ డిజైన్ తోటి శారీ ఓవరాల్గా పళ్ళు కూడా అలాగే వచ్చింది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ అండి, చెక్స్ డిజైన్ లాగా వచ్చింది. ఇంక ఇందులో బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇంకా బార్డర్ శారీకి ఏం లేదు కాబట్టి బ్లౌజ్కి కూడా మనకి ఏమీ ఉండదు. ఫ్యాబ్రిక్ మెయిన్ అండి, దీంట్లో చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2200 అండి. ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇలా లైట్ డార్క్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట. హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీవాణి సిల్క్స్. మా స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో 127 అండ్ 128. ఇంకా మేము ముందుకు కొత్త కలెక్షన్స్తో వస్తున్నాం కదా, ఇంకా రాబోయే దసరా సీజన్కి న్యూ వెరైటీస్ ఫ్యాన్సీలో మీకు కొత్త కొత్త కలెక్షన్స్తో వస్తూ ఉంటానండి. ఇంకా ఈరోజు కలెక్షన్ ఏంటో చూసేద్దామండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి షిఫాన్ జార్జెట్ అండి. కంప్లీట్ ఫాలింగ్లో ఉంటుంది, లైట్ వెయిట్గా మిషన్ వాష్ చేసుకోవచ్చు అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా సెల్ఫ్ డిజైన్లో ఉంటుంది, ప్లస్ ఇలా ఫ్లోరల్ డిజైన్ రెండింటి కాంబినేషన్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే సార్ చూడండి, అసలు చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా బార్డర్కి వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ కంచి బార్డర్ వస్తుంది, జరీ వీవింగ్ తోటే అండి. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్. ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి, డార్క్లో మనకి కలంకారీ స్టైల్లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి, దీనిపైన హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1100 అండి. రెగ్యులర్ వేర్గా మనకి షిఫాన్ వెరైటీ కావాలంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఆఫీస్ వేర్ కూడా బాగుంటుంది. ఇంకా దీంట్లో బాడీ కలర్ వచ్చేసి మనకి క్రీమే ఉంటుంది. ఇంకా బార్డర్స్ కలర్స్, ఫ్లవర్ కలర్స్ మారుతూ ఉంటాయండి. ఏదైతే ఫ్లవర్ కలర్ ఉంటుందో అదే మనకి బార్డర్లో వస్తుంది. ఇంకా అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1100. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి క్యాడ్బరీ సిల్క్లో. ఈ సారీ వచ్చేసరికి స్మాల్ చెక్స్తో వచ్చిందండి. ఇదంతా కూడా జరీ వీవింగ్లోనే ఉంటుంది, చిన్న బాక్స్ డిజైన్, చెక్స్ డిజైన్, ఇంకా పికాక్ డిజైన్ కూడా వచ్చిందండి. లైట్ వెయిట్గా ఉంటుంది శారీ, వాషబుల్ ఫ్యాబ్రిక్, మనం డే అంతా కూడా కంఫర్ట్ ఉండేలా ఉంటుంది. ఇంకా బార్డర్కి వచ్చేసరికి మనకి ప్యారెట్ డిజైన్ తోటి డిఫరెంట్గా వచ్చిందండి. రెగ్యులర్గా ఫ్లోరల్ కంచి డిజైన్ చూస్తాం కదా, ఈ సారీ వచ్చేసరికి మనకి ఇలా బర్డ్స్ డిజైన్స్ వచ్చిందనమాట. పికాక్ వచ్చింది కాబట్టి ప్యారెట్ డిజైన్ తీసుకోవడం జరిగింది. సేమ్ టూ సైడ్స్ కూడా ఇలా జరీ వీవింగ్ తోటి ఈక్వల్ బార్డర్ వచ్చిందండి. ఇందులో పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా టిష్యూ లైన్స్ పళ్ళు ఉంటుంది. ఏదైతే శారీలో ఉందో అదే డిజైన్ మనం కంటిన్యూ చేయడం జరిగిందండి. ఇంకా ఇందులో బ్లౌజెస్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్లో ఉంటాయండి. ఇది మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మన దగ్గర ఏమైనా ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. లైట్ వెయిట్ శారీ, పార్టీ వేర్ కలెక్షన్లో బాగుంటుంది. ఇందులో కొంచెం డార్క్ లైట్ రెండు షేడ్స్ ఉన్నాయండి. ఇంకా మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ట్రెండింగ్గా ఉంది కదండి, గ్రీన్ కలర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2400 అండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మంగళగిరి శారీస్ అండి. ఇది కూడా లైట్ వెయిట్గా ఉంటాయి, చిన్న చిన్న అకేషన్స్గా అలా కట్టుకోవచ్చు అండి. వాషబుల్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా షిబోరి డిజైన్ వస్తుందండి. చూడొచ్చు మనకి లైట్ అండ్ డార్క్లో.
ప్లస్ ఇలా సిల్వర్ థ్రెడ్ తోటి శారీ ఓవరాల్గా ఉంటుందండి. మనకి గ్రాండ్ లుక్ వచ్చింది. మనం ప్లెయిన్లో కంటే కూడా ఇలా కొత్త కాన్సెప్ట్లో బాగుంది. ఇంకా బార్డర్కి వచ్చేసరికి ఇదంతా కూడా సిల్వర్ జరీతోటే ఉంటుందండి. కంచి బార్డర్ ఇక్కడ కూడా మనకి ఎక్కడ కూడా రఫ్గా లేకుండా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా జిగ్జాగ్ డిజైన్ తోటి షార్ట్ బార్డర్ ఉంటుందండి. పళ్ళు వచ్చేసరికి ఇలా సీక్వెన్స్ లైన్స్ తోటి కాంట్రాస్ట్లో మనకి ఏదైతే బార్డర్ కలర్ ఉందో అదే మనం తీసుకోవడం జరిగింది. బిగ్ పళ్ళు వచ్చిందండి. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ కలర్స్లో బార్డర్ కలర్లోనే హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇందులో కలర్ చార్ట్ కూడా అండి బాగున్నాయి అసలుకి. ఈసారి అన్ని శారీస్లో కూడా కలర్ చార్ట్ రెగ్యులర్ చార్ట్ కాకుండా కొత్త వెరైటీస్తో వచ్చాయండి. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1200. ఇది కూడా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి. ఈ శారీ అమ్మ వాళ్ళైనా కట్టుకోవచ్చు, మనమైనా కూడా కట్టుకోవచ్చు అనమాట. బ్లౌజ్ని బట్టి మనకి లుక్ మారిపోతుంది. ఇవ్వండి ఇందులో ఉన్నటువంటి కలర్స్. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి టిష్యూ సిల్క్ శారీ అండి. ఇది కూడా లైట్ వెయిట్గా పట్టుకి ఏమాత్రం తీసుకోకుండా గ్రాండ్ లుక్తో ఉంటుందండి. ఇంక ఇప్పుడు బాగా ట్రెండింగ్ కూడా ఉంది కదా టిష్యూలో. బట్ ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ కాబట్టి ఇలా పట్టు ఏ విధంగా అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో ప్యూర్లో అదే విధంగా ఉంటుందండి. బార్డర్కి వచ్చేసరికి మనకి జరీ వీవింగ్ తోటి మీడియం సైజ్ బార్డర్ వస్తుందండి. 2 సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ వచ్చింది. ఇందులో పళ్ళు పార్ట్ వచ్చేసరికి కూడా మంచి గ్రాండ్ లుక్ వచ్చిందండి ఇలా బ్రోకెట్ స్టైల్లో. ఇందులో కూడా అండి బ్లౌజ్ ఏదైనా మనం మంచి వర్క్ వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. చూడండి అసలు ఎలా అంటే అలా మోల్డ్ అవుతుంది. మనకు టిష్యూ అనగానే లో రేంజ్లో అయితే అలా స్టిఫ్గా ఉంటాయి, కాస్ట్లీవి అయితే అలా ఏమి ఉండవండి. ఆ ఫోబియా మనం తీసేస్తే బాగుంటుంది. ఆ టిష్యూ అనగానే స్టిఫ్గా ఉంటుంది అనేది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్లోనే ఉంటుందండి. దీనిపైన ఏమైనా సెల్ఫ్గానే వర్క్ చేయించుకున్నట్లయితే కూడా బాగుంటుంది. లేదు అని అంటే హ్యాండ్స్కి డిఫరెంట్గా ఏదైనా కలర్ తీసుకున్నా కూడా బాగుంటుందండి. ఇంకా వర్క్ ఎందుకు అనుకుంటే మాత్రం ఇందులో 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3400 అండి. 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. దీంట్లో అన్ని కలర్స్ కూడా బాగున్నాయి. చూడండి మనకి ఎలా అంటే అలా పట్టు అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. మోల్డ్ అవుతుంది మంచిగా. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ స్పేస్ సిల్క్ శారీ అండి. చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. ఒక టిష్యూ పేపర్ అయితే ఎంత లైట్ వెయిట్గా ఉందో అలా ఎలా అంటే అలా మోల్డ్ అయ్యేలాగా చాలా కంఫర్ట్గా ఉంది. ఇదైతే అసలు ఎవరైనా సరే లైక్ చేస్తారండి. ఫ్యాబ్రిక్ అంత బాగుందనమాట. మార్కెట్లోకి అయితే ఇంకా రాలేదు, కొత్త వెరైటీ. మనం చూస్తున్నటువంటి టిష్యూ సిమ్మర్ ఉన్నాయి కదండి, అవి బాగా స్టిఫ్గా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ప్యూర్లో ఉంటుంది. ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ స్టైల్లో ఉంటుంది. అక్కడక్కడ మనకి ఇలా హైలైట్ చేస్తూ ఉన్నారండి. శారీ ఓవరాల్గా ఇలాగే ఉంటుంది. ఇది కూడా వితౌట్ బార్డర్ కాన్సెప్ట్. అంటే జరీ వద్దు మనం బోర్ అయిపోయింది అనుకునే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. చిన్న బార్డర్ లాగా ఉంటుందన్నమాట, ప్లెయిన్ లాగా. 2 సైడ్స్ కూడా ఈక్వల్ వచ్చింది. పళ్ళు పార్ట్ వచ్చేసరికి కూడా మనం ఏదైతే శారీలో డిజైన్ తీసుకున్నామో ఫ్లోరల్, అదే ఇక్కడ బిగ్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చిందండి. ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది క్రేప్ క్లాత్ ఉంటుంది. మనం ఇందులో బ్లౌజ్ అయినా కూడా బాగుంటుంది. లేదు అని అంటే ఇంకా హ్యాండ్స్కి ఏదైనా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. బట్ అవసరం లేదండి. శారీలో మిడిల్ కలర్ ఏదైతే ఉందో మనకి బ్లౌజ్ అదే వచ్చింది కాబట్టి అదే బాగుంది. ఇందులో కలర్ చార్ట్ కూడా అంతే బాగున్నాయండి. అసలు కొత్త కాన్సెప్ట్తో న్యూ వెరైటీ. మీరు దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. ఇది కూడా డిజైన్స్ ఇలా చేంజ్ అవుతూ ఉంటాయండి. ఫ్యాబ్రిక్ అయితే అన్నీ సేమ్ అండి. సూపర్ ఉన్నాయి అసలు క్వాలిటీ అయితే. ఇంకా ఫస్ట్ వెరైటీ ఇంకా కొద్ది రోజులు అయినాక దీంట్లో ఇమిటేషన్ వచ్చి అప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఇప్పుడైతే మనం ఏదైతే ఫస్ట్గా ట్రై చేసినట్లయితే బాగుంటుంది. ఎవర్ గ్రీన్ అండి ఈ వెరైటీ అయితే. ఇది వచ్చేసి మనకి లైట్ డార్క్ అలా కాంబినేషన్లో ఉన్నాయి. మనకి ఏది నచ్చితే అది ట్రై చేయొచ్చండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3200లో వస్తుంది. ఇవ్వండి మా కలెక్షన్స్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మరికొన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.